ధనవంతుడు విషయం మీకు అందరికీ తెలుసు. లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో శ్రమ పడ్డాడు. ఆహారం లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, శరీరము అనారోగ్యంతో ఉన్నది. కానీ అతడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారు ఆయన్ని తీసుకుని వెళ్ళడానికి. దేవదూతలు వచ్చి ఆయన్ని పరలోకానికి అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చుండడానికి తీసుకుని వెళ్ళారు. కానీ అదే సమయంలో ధనవంతుడు కూడా చనిపోయాడు. అతడు పాతాళ లోకంలోనికి వెళ్ళాడు. చూసారా, అతడు పాతాళ లోకంలో శాశ్వతంగా ఉండాల్సిందే. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని శాశ్వతంగా కూర్చొని ఉంటాడు. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్న మనము ఎలాగున్నాము? పాతాళంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా, లేకపోతే ప్రభు తండ్రి యొక్క అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని కూర్చోడానికి సిద్ధపడుతున్నామా? ఇమ్మాన్యుయల్ విషయం మీరు ఎంతోమంది విన్నారు కదా. 1986లో ఈ స్థలంలో మన యొక్క సహవాసపు ప్రార్థన ప్రారంభించాం. అప్పుడు పీఠపాల్ గారు ఉన్నారు. జయమ్మ ముందు ఇక్కడ మా గుమ్మారెడ్డి గుంటకు వస్తూ ఉండేది. గుమ్మారెడ్డి గుంటలో కూడా మందిరం ఉన్నది. మొట్టమొదటి మా ఇంట్లో మందిరంలో ఇక్కడ దివ్యం ఉంది. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మందిరం జరిగింది. మొట్టమొదటిగా మా ఇంట్లో గుమ్మారెడ్డి గుంటలో స్టార్ట్ చేసినప్పుడు పీఠపాల్ గారు ఉన్నారు. 1986లో అక్కడ స్టార్ట్ చేసాము. అక్కడ మేము కూడా ఉన్నాము. తర్వాత అక్కడ స్కూల్ కూడా ప్రారంభించబడింది. అక్కడ ఆ స్కూల్ కూడా మా ఇంట్లోనే జరిగింది. ఆ దినాల్లో అక్కడ కొన్ని కుటుంబాలు ఉండేవాళ్ళు. ఆ కుటుంబాలు అక్కడ ఒక చిన్న మందిరం వేసి ఆ మందిరంలో దేవుని యొక్క వాక్యం వింటూ ఉండేవారు. ఎందుకంటే కొంతమంది ఉమ్మారెడ్డి గుంటూ ఉండేవాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పండహాలు ఉండేవి. పండహాల దగ్గరికి వచ్చి చాలా దూరం రాకునే వాళ్ళు. కొంతమంది సాయంకాలం 2 గంటలకు, ఆదివారం 2:30 గంటలకు అక్కడ ఆదివారం ఆరాధన జరిగేది. ఆ దినాల్లో పరిశుద్ధమ్మకు ఎలాగా మరి జయమ్మ పరిచయం అయిందో నాకు తెలియదు. కానీ జయమ్మ మొట్టమొదట ఈ గ్రామంలో పట్టబడింది, మారు మనసు పొందింది. తర్వాత ఈ కుటుంబాలు 1986లో ఇక్కడ ఆ చిన్న ఒక పాక ఉండేది ప్రక్కనే. ఆ చిన్న పాకలో ఒక్కొక్కసారి పాక కూడా లేదు, ఓపెన్ ఎయిర్లోనే ప్రార్థన సాయంకాలం పెడతా ఉండేవాళ్ళం. తర్వాత ఆరాధనకి స్టార్ట్ చేసాము. అక్కడ కప్పలదారులో దిగి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అప్పుడు చాలా భయంకరంగా ఉండేది. అలాంటి దినాల్లో చాలా కష్టపడ్డాం. ఈ గ్రామం అంతటి కొరకు ప్రార్థన చేసేవారు. గ్రామం అంతయు రక్షించబడాలి ప్రభా, గ్రామం అంతయు ఆశీర్వదించబడాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తర్వాత ఇమ్మాన్యుయల్ కుటుంబం కూడా పట్టబడింది. తర్వాత వెంకట్రావు వాళ్ళ తల్లి వస్తూ ఉండేది. ఆమెకు కూడా చాలా విశ్వాసం. వాళ్ళు ఎవరు రాకపోయినా వెంకట్రావు వాళ్ళకి కుటుంబం వచ్చేవాళ్ళు కాదు. వెంకట్రావు భార్య వస్తూ ఉండేది. చాలా విశ్వాసం కలిగిన వాళ్ళు. తర్వాత అలాగే ఒకరి తర్వాత ఒకరు కొన్ని కుటుంబాలు మేము వచ్చేటప్పుడు అన్ని కుటుంబాలకు వెళ్ళి పిలిచేవాళ్ళం. రండయ్యా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది రండి అని పిలిచేవాళ్ళం. అలాగే ఇక్కడ ఎంతో కష్ట పరిస్థితుల్లో అన్ని పూరిళ్ళుగా ఉండేవి. చాలా పూరిళ్ళు. వర్షం వస్తే చాలా మట్టిగా ఉండేది, బురద. అప్పుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం బురదలోనే. చెప్పులు ఒక్కొక్కసారి చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి కాళ్ళు కొడుకునేవాడు. ఆ దినాల్లో జార్జి గారు కూడా బాగా ప్రయాసపడ్డారు. జార్జి గారు అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఒల్లూరు పొమ్మంటే ఎలాగైనా సరే వచ్చేవాడు. పాపం చాలా విశ్వాసంతో వచ్చేవాడు. ఆ దినాల్లో అలాగే జరిగింది. అలాగే ఈ సేవ ప్రారంభించబడింది. మీకు చాలామందికి తెలియదు ఈ సేవ. జయమ్మకి తెలుసు, తర్వాత ఇమ్మాన్యుయల్కి తెలుసు, తర్వాత ఆ మేకలైనకు కూడా తెలుసు. నేను పిలుస్తున్నా అంతే అనుకోకండి. ఆయన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను బాగా నువ్వు ఎందుకు ఆదివారం పోవాకయ్యారా, మీ పిల్లలను కూడా తీసుకొని రాని వాళ్ళ భార్య చక్కగా వస్తూ ఉండేది. పిల్లలను కూడా తను నడిపించుకుంటూ ఉండేది. అది నాలో అలాగే కష్టపడ్డాం. 1986 నుంచి ఈ సేవ ప్రారంభించబడింది. కాబట్టి ఈ సేవలో ఇలాంటి ఫలితాలు వచ్చినాయి అంటే దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కన్నీరు కార్చాం ఈ గ్రామం కొరకు. కాబట్టి
కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చూసారా, ఇప్పుడు ఇమ్మాన్యుయేలు సదాకాలము ప్రభువుతో కూడా ఉండడానికి కొనిపోబడ్డాడు. ఈ లోకంలో మనం అందరం వెళ్ళాల్సిందే. చూడండి, ఒక మాట ఉన్నది, 94వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 89వ కీర్తనలో 48వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరైనా ఉన్నారండి? చెప్పండి. శాశ్వతంగా ఇక్కడ ఉంటామనుకున్నారు ఎవరైనా ఉన్నారా? వారి అదే 90వ వాక్యం ఏమన్నది? నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చూసారా, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. 3వ వచనం, 90వ కీర్తన 3వ వచనంలో నీవు మనుషులను మంటికి మంటిలో నుండి వచ్చావు మనం. చూసారా, మన్ను తీసుకొని మొట్టమొదటిగా దేవుడు నరుని చేసినప్పుడు మంటిని తీసుకొని ఒక రూపాన్ని తన స్వరూపంలో చేశాడు. మనం అందరం దేవుని స్వరూపం. చూసారా, బాగా గుర్తుపెట్టుకోండి, మనం అందరము దేవుని స్వరూపం. కాబట్టి కోతిలో నుంచో, పొంగలో నుంచో, కుక్కలో నుంచో రాలేదు. మనం ఎలాగున్నామో దేవుడు కూడా అలాగున్నాడు. సరే, చాలా విపరీతమైన అర్థాలు చెప్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం మనకు ప్రామాణికం. దేవుని వాక్యం నమ్మండి, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. చూసారా, మొట్టమొదటి దినాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో విగ్రహారాధన, ఎంతో పోరాటం ఉంది. చూసారా, వస్తున్నామంటే ఏదో ఒకటి దేవుని సేవకులకు జరుగుతూ ఉండేది, ఏదో ఒక అపాయం. సాతానుడు చాలా దాడి చేస్తూ ఉండేది. ఆ దాడుల నుంచి తప్పించుకున్నాం. ప్రభు కాపాడాడు. చూసారా, ప్రభు కాపాడాడు. ఎందుకంటే ఇక్కడ విగ్రహారాధన చాలా మూఢనమ్మకాలతో ఉండేవారు. వారిని ఆ మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకురావడం చాలా కష్టమయ్యేది. సరే, కానీ ఇమ్మాన్యుయేలు తన తల్లి చనిపోయినప్పుడు ఏ మూఢ మాటలు చెప్పి చేయలేదు. అన్నీ అడిగేవాడు, ఇది చేయొచ్చా, ఇది చేయొచ్చా, ఏం చేయబాకయ్యా. విశ్వాసంతో ఆమె పరలోకానికి వెళ్ళింది. సరే, పరలోకంలోనికి వెళ్ళింది ఆమె కూడా. అలాగే తిరుగుతూనే ఆమె కూడా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియులరా, మరణం రుచి చూడకుండా బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నారు? ఎవరు లేదు. దేవుడు ఎప్పుడు నరులారా తిరిగి రండి అని పిలిస్తే మన కాలంలో మనం వెళ్ళిపోవాల్సింది. ఎవరు అడ్డు చెప్పడానికి వీలు లేదు. తర్వాత పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడంటే తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు ప్రభు యొక్క రక్తంలో తమ పాపాలని కడిగి వేసుకొని యేసు ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రాన్ని, తెల్లటి వస్త్రాన్ని ధరించుకొని ఈ లోకంలో జీవించేవాడు. వారే పాతాళం యొక్క వశం పడకుండా తప్పించబడతారు. మరి ఇంకెవరు తప్పించబడరు? చూసారా, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తంలో కడుక్కుంటారో, తమ పాపాలు ఒప్పుకుంటారో, పశ్చాత్తాపడతారో, పాపముతో ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. బాగా గమనించండి, అందరూ పశ్చాత్తాపడండి. చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే మనం దీవించబడతాం, కరుణించబడతాం. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడంట? కనికరం, దేవుని యొక్క కనికరం. దేవుడు ఎంతో కనికరం కలిగినవాడు, ఎంతో దయగలిగిన వాడు. మనం ఎవ్వరము నశించి నరకానికి పోవుట ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. చూసారా, కాబట్టి ప్రియులరా, సదాకాలము ప్రభువుతో ఉండడానికి సిద్ధపడటానికి ఎవరున్నారు? చూసారా, సదాకాలము ప్రభువుతో ఉండాలి మనం. అది శాశ్వత రాజ్యం. నేను నరకాన్ని చూశాను. నేను మారు మనసు పొందేటప్పుడు చాలా వ్యతిరేకించేవాడిని. చాలా వ్యతిరేకత నా జీవితంలో ఉండేది. యవనస్తుడిగా నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. అయితే ఒకనొక సమయంలో నా దగ్గర ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందుతున్నారు, నేను మారు మనసు పొందలేదు. ఏదో అడ్డు వస్తూ ఉన్నది. ఇదిగో నీవు మారు మనసు పొందకపోతే ఈ నరకంలోనికి వెళతావని నన్ను తీసుకొని వెళ్ళి నరకం యొక్క తలుపు తీసి చూపించాను. నేను ప్రత్యక్షంగా చూశాను, ఆ అనుభవాన్ని అనుభవించాను. అయ్యా, నేను ఈ నరకంలోనికి రాను, నేను మారు మనసు పొందుతాను, పశ్చాత్తాపడతాను, నా పాపాలు ఒప్పుకుంటాను, నా పాపాన్ని
నీ శిలువ రక్తంలో కడిగి వేసుకుంటాను ప్రభునని వెంటనే నా తల్లి పాదాల మీద పడ్డాను. వెంటనే దేవుని సేవకుల మీద పాదాలు పడ్డాను. అన్నిటినీ ఒప్పుకున్నాను. ఇంక ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్ళి ఒప్పుకోవాలో అందరి దగ్గర ఒప్పుకున్నాను. ప్రభు నన్ను రక్షించాడు. ప్రభు ఆ పాతాళంలోనికి లేకపోతే నరకంలోనికి వెళ్లకుండా తప్పించాడు. సదాకాలము ప్రభువుతో ఉండడానికి నేను సిద్ధపడుచున్నాను. కాబట్టి సదాకాలము మనము ప్రభువుతో కూడా ముందుము. ఆ విశ్వాసం మనకు కావాలి. చూసారా, చాలా మంది వాక్యం వింటున్నారు కానీ విశ్వాసంతో వాక్యాన్ని గైకొనే చదువు లేని వాడైనప్పటికీ చక్కగా బైబిల్ ఎంత దీనికంటే అంత దీని ఆయన దేవుని సేవ చేయడం ఎంతో ఇష్టం. అందరుకును కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. ఈ దివ్య గ్రంథం మనం ఎక్కడ చదివినా సరే ఆదరణ కలుగుతుంది. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క నెమ్మది. అందుకనే యేసు ప్రభు నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. దేవుని యొక్క శాంతి. అది సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువకుము, నీ హృదయపూర్వకంగా నా ఆజ్ఞలను గైకొనుము, అప్పుడు నీకు అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను అన్నిటికన్నా శాంతిని అన్నేమడగక్కర్లేదు. ప్రభువును మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను కనుక మీరేలాగూ ప్రార్థన చేయండి. యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించారు. చూసారా, ఎంతమందికి బైహార్ట్ పరలోక ప్రార్థన. మీకు కావలసినవన్నీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకు కావలసినవన్నీ, ఎందుకంటే మనల్ని ఆయన స్వరూపంలో చేశాడు, మనల్ని ఆశీర్వదించాడు. చేసినప్పుడే మీరు వారిని ఆశీర్వదించిన. ఎట్లనగా మీరు చదవండి 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 28వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 27-28 చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడితే, చూసారా, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో అవలంబిస్తూ ఉంటే, నేను నా జీవితంలో అనుభవించినాను కానీ మీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి ప్రియులరా, సదాకాలము ప్రభువుతో ఉండడానికి మనం సిద్ధపడాలి. ఇమ్మేనీయులు చక్కగా సిద్ధపడ్డాడు. ఏ తొందర లేకుండా నెమ్మదిగా ప్రభు సన్నిధిలో చేయాలి. నేను రాగానే ఎస్తేరు వాళ్ళ నాన్న ఫోటో చూపించింది. చక్కగా నిద్రపోతున్నట్టే ఉంది. సరే, ఆయన ఇప్పుడు నిద్రలో ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో విశ్రాంతిలో ఉన్నాడు. చూసారా, కాబట్టి ప్రియులరా, సదాకాలము ప్రభువుతో ఉండడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోనండి. ఆదరణ. బైబిల్లో మనకు ఒక యాకోబు ఉన్నాడు. ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. చూసారా, ఆఖరి ఒక కుమారుడు అన్నాడు యోసేపు. ఎంతో ప్రేమించాడు, ఆయనకి మంచి నిలువుడంగి గుర్తించాడు, ఎన్నో ఆయనకి కావలసినవన్నిటిని ఇస్తూ ఉన్నాడు, నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. తన అన్నలు ఏ పాపం చేస్తే ఆ పాపం అంతా, ఏ దేవునికి వ్యతిరేకమైన చేసిన కార్యాలన్నింటినీ తన తండ్రికి చెప్తూ ఉండేవాడు. అతని మీద పగబట్టి తీసుకెళ్ళి వీడిని ఎట్టయినా సరే అమ్మేసేయాలి, వీడిని గుంటలో పడేయాలి, వీడిని నాశనం చేయాలి. చూసారా, దేవుని కొరకు జీవించున్న వారి మీదకి దేవుడు సాతానుడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన బిడ్డల మీద ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తుంటే మనల్ని ఏం చేయలేడు, కానీ మన బిడ్డల మీదకి తీసుకుని వస్తూ ఉంటాడు. అందుకనే ఏం చేసేవాడు, తెల్లవారిని వేకువజామునే లేచి తన బిడ్డలు దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తారేమో అని ఏం చేసేవాడు, ప్రతి నిత్యము బలెత్తిస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూసారా, కాబట్టి మనము మన బిడ్డల చుట్టూ ప్రార్థన కంచెను వేయాలి.
సాతానుడు మన మీద ఎంతో దాడి చేస్తూ ఉంటాడు. దాడికి ఏమాత్రం ఇష్టం లేదు, చూసారా. కాబట్టి మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండడానికి ఇష్టపడాలి. అందుకని యాకోబు యోసేపుని ఎంతో ప్రేమించాడు, ఆయన ఎలాగైనా చంపేయాలని. ఎందుకంటే అన్నదమ్ముల యొక్క ఆ స్థితి అంతటినీ చెప్పేస్తున్నాడు. యోసేపు కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎక్కడున్నప్పటికీ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. అది మనకు కావాలండి ప్రియులారా. నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉంటే, నమ్మకంగా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ ఉంటే, నమ్మకంగా దేవునికి లోబడుతూ ఉంటే, దేవుని వాక్యానికి లోబడుతూ ఉంటే, నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోసేపు ఎక్కడున్నప్పటికీ, పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పటికీ, జైల్లో ఉన్నప్పటికీ, గుంటలో ఉన్నప్పటికీ, చూసారా, తర్వాత సింహాసనం మీద ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. చూసారా, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంతకంతకు వర్తిల్లుతూ ఉన్నాడు. ఐగుప్తు రాజ్యం మీద ఒక ప్రధానమంత్రి అయ్యాడు, అనేక మందిని పోషించేవాడయ్యాడు. కాబట్టి ఇతన్ని గురించి ఇతన్ని ఎలాగైనా చంపేసేసి బూతలు వేసేసి ఒక ప్లాన్ చేశారు. నీ కుమారుడు, నువ్వు ప్రేమించున్న కుమారుడు చనిపోయాడని చెప్పేసి. ఏమాత్రం ఇప్పుడు ఎంతో ఆదరణ లేని వాడిగా ఉన్నాడు. చూడండి ఆ మాట 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 35 వచ్చింది. దయచేసి చదవండి. ఆదికాండము నేను ముగించేస్తాను. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే ఇక పైన కొంచెం యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి. ఒక కుటుంబములో ఒక యజమాని పోయాడంటే ఎంతో బాధే, చూసారా. ఎంతో బాధ, ఎంతో కష్టం, ఎంతో ఆదరణ కావాలి, ప్రభు యందు విశ్వాసం కావాలి, చూసారా. కాబట్టి అతను తన కుమారుడు చనిపోయాడని అబద్ధం చెప్పినప్పటికీ ఏం చేశాడు? అతను ఎంతో దుఃఖపడి ఓదార్పు పొందలేని వాడిగా ఉన్నాడు, చూసారా. ఓదార్పు పొందలేని వాడిగా ఉన్నాడు. తర్వాత కరువు వస్తుంది. ఐగుప్తు వారున్న దేశంలో చాలా కరువు వస్తుంది. ఐగుప్తులో ఆహారం ఉండదని తెలుసుకుంటారు. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే యోసేపు గుర్తుపడతాడు. వాళ్ళ అన్న యోసేపును గుర్తుపట్టలేదు, కానీ వాళ్ళు యోసేపు అన్నలను యోసేపు గుర్తుపట్టాడు, చూసారా. గుర్తుపట్టి ఏడ్చి అయ్యో నా అన్నలు వచ్చారు. అన్నల మీద ఏమాత్రం కూడా అసూయ చెప్పలేదు. అన్నలారా, నన్ను దేవుడే ఇక్కడికి పంపించాడు, మీరు నన్ను పంపించలేదు. ఎంత ఆదరణ చూడండి. ఆదరణ కలిగిన మాటలు మనం ఒక కుటుంబానికి ఇవ్వాలి. ప్రభువుని నమ్ముకుంటే ఆ ఆదరణ మాటలు మన జీవితంలో కలుగుతాయి. కాబట్టి ప్రియులారా, ఆ ఆదరణ ఓదార్పు చూసారా. 45వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి దయచేసి. ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లనిప్పించెను, మార్గమునకు ఆహారం ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. తర్వాత ఏమవుతుందంటే, అక్కడ ఆహారం ఉందని తెలుసుది. అన్నలను గురించి ఎప్పుడైతే దుఃఖపడ్డాడో ఐగుప్తు రాజుకు కూడా తెలిసిపోద్ది. ఆ రాజు కూడా, అయ్యా, నీ తండ్రిని, నీ యొక్క అన్నదమ్ములను అందరినీ పిలిపించుకోవడమే కాదు, వారికి అందరికీ ఇక్కడ ఆహారం పెట్టు. చూసారా. ఇంకా అవన్నీ చదువుకోండి, చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు దేవుడు ఆయనకి చెప్పలేదు. తన ఇస్సాకు, యాకోబు ఏమనుకున్నాడు? తన కుమారుడు చనిపోయాడు అనుకుంటున్నాడు. కానీ తర్వాత యోసేపుకు, ఇస్సాకుకు తెలియజేయబడుతుంది, నీ కుమారుడు ఐగుప్తు రాజ్యంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. చూసారు ఎంత ఆదరణ కలుగుతుంది. ఆయనకు తెలియజేశారు, అయ్యా నీ కుమారుడు రమ్మని ఆ రాజు, ఐగుప్తు రాజు తర్వాత ఎంతోమంది నిన్ను తీసుకొని నీ పరివారాన్ని తీసుకొని వెళ్ళడానికి పంపించారు అని చెప్పినప్పుడు, నా కుమారుడు బ్రతికి ఉన్నాడా? చూడండి, నా కుమారుడు బ్రతికి ఉన్నాడా? ఎంత ఆదరణ కలుగుతుంది, ఎంత ఓదార్పు కలుగుతుంది ఆ మాట విన్నప్పుడు.
అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, ఆ, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా బ్రతికి ఉన్నాడు. ఈ లోకంలో ఇమ్మానుయేలు ఒకవేళ ఈ లోకంలో మంటికి మంటి బూడిదకి బూడిద దుమ్ముకు దుమ్ముది అయిపోయాడు, కానీ తన యొక్క ఆత్మ దేవుని యొద్ద ఉన్నది. చూసారా, నా కుమారుడు ఇంకా బ్రతికి ఉన్నాడు. ఎంత ఆదరణ! కుమారుడు జైల్లో ఉన్నాడంటే ఆయనకు ఆదరణ లేదు. కుమారుడు పొతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడంటే ఆయనకు ఆదరణ లేదు. ఇమ్మానుయేలు నరకంలో ఉన్నాడంటే కుటుంబానికి ఆదరణ లేదు. ఇమ్మానుయేలు సదాకాలము ప్రభువుతో ఉండడానికి కొనిపోబడ్డాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం మనం చూసాము, ఆయన విధేయత మనం చూసాము, ఆయన ఎలాగా దేవుని కొరకు విశ్వాసంతో జీవించినాడో మనం చూసాం. ఆయన జీవితాన్ని చూసినాం. ఆయన చిన్నపిల్లవాళ్ళలాగా సొలొమోను చెప్పినప్పుడు చెప్పినట్లు చిన్నపిల్లవాళ్ళలాగా ఏడుస్తాడు. అంతే. ఎక్కడైనా సరే వాక్యం విన్న తర్వాత చిన్న పిల్లవాళ్ళలాగా ఏడ్చి తన జీవితం అంతటినీ ప్రభు పాదం దగ్గర కుమ్మరించుకుంటాడు. చూసారా? కాబట్టి ప్రియులరా, నేను ముగిచేస్తాను. దేవుని యొక్క ఆదరణ ఈ కుటుంబానికి కలగాలి. ఎందుకంటే ఇమ్మానుయేలు సదాకాలము ప్రభుతో కూడా ఉండడానికి వెళ్ళాడు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఆదరణ మనకి ఈ సమయంలో ఈ కుటుంబానికి ఆదరణ కావాలి. మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రార్థన కంచె ఆ కుటుంబానికి. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనము మన బిడ్డల చుట్టూ ప్రార్థన కంచె వేస్తాం. మా రాజేష్ చెప్పాడు, అంకుల్ మా నాన్న చనిపోయాడని మాకు బాధ లేదు, కానీ మా చుట్టూ ప్రార్థన కంచిపోయింది ఇప్పుడు. చూసారా? ఒక తండ్రి ఒక తల్లి ఉంటే మన బిడ్డల చుట్టూ ప్రార్థన కంచి వేస్తాం. తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయడానికి ప్రభు మనల్ని లేపుతాడు. ఏబుని లేపినట్టు ఏబెలాగా లేచేవాడో సరిగ్గా నాకు 4:30కే మెలకు వచ్చేస్తుంది. 4:30కి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రార్థన చేసి నా స్థితి అంతటి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాను. నా బిడ్డల కొరకు, సంఘం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. చూసారా? ఒక కుటుంబ యజమానుడు పోయాడంటే ఎంతో కష్టమే. ప్రార్థన కంచి ఉండదు. అయితే ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనకు ప్రార్థన చేస్తూ ఉంటారు. చూసారా? ప్రార్థన చేస్తూ ఉంటారు. మనకు ప్రభు ఉన్నాడు. ప్రభువు మనల్ని ఆదరిస్తాడు. ఎందుకంటే సదాకాలము మీతో కూడా నేను ఉంటానని ప్రభువు చెప్పాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు సదాకాలం ప్రభుతో మనతో ఉన్నాడు. మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు మనము సదాకాలం ప్రభుతో ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఈ లోకంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నప్పుడు సదాకాలం ప్రభు మనతో ఉంటాడు. మనం ఈ లోకంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ విధేయతతో మన యొక్క రక్షణను కొనసాగించుకొని ఉన్నప్పుడు ఈ లోకాన్ని విడిచితే మనం ప్రభుతో సదాకాలం ఉంటాం. చూసారా? బాగా గమనించండి. ఈ లోకంలో ప్రభు మనం ఉన్నప్పుడు ప్రభు సదాకాలం మనతో ఉన్నాడు. ఇప్పుడు కూడా తన యొక్క ఆత్మ మనతో కూడా, పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ ఉంటారు. చూసారా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంచె మనకు ఉంటుంది. ఈ లోకంలో మనం ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తుంటే ఆయన మనతో సదాకాలం ఉంటాడు. ఈ లోకాన్ని విడిచినప్పుడు మనము ఆయన కొరకు జీవించచ్చు, మన రక్షణను కొనసాగించుకొనచ్చు. ఈ లోకాన్ని విడిస్తే మనము ప్రభువుతో సదాకాలం ఉంటాం. చూసారా? ఇప్పుడు ఇమ్మానుయేలు ప్రభువుతో సదాకాలం ఉండటానికి వెళ్ళాడు. మనం ఏమాత్రం కూడా దుఃఖపడవలసిన పని లేదు. ఇంకొకరిని ఇమ్మానుయేలు చెప్తాడు. ఆ సహోదరి చెప్పింది, ఎవరు రాజు భార్య చెప్పిందేమో, రాజు భార్య చెప్పింది ఇమ్మానుయేలు భార్య ఏమని చెప్పింది? ఎంతోమంది ఇమ్మానుయేలు లేపుతారని చెప్పి ప్రార్థన చేసి అలాగే చెప్పింది. ఇంకా ఎంతోమంది ఇమ్మానుయేలు లేపుతాడు దేవుడు. తన కార్యాలని ఆయన కొనసాగించుకుంటాడు, ఎవరున్నా ఎవరు లేకపోయినా. చూసారా? ప్రభు కార్యాలు ఆగవు. ప్రభు తన కార్యాన్ని ఆయన జరిగించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇంక అనేక మంది ఇమ్మానుయేలు లేస్తారు. ప్రతాపు రక్షణ పొందాలని నేను ఎంతో హెచ్చరిక చేసేవాడు. చూసారా? నేను ఇంటికి వచ్చి కూడా పిలిచేవాడిని. అంతకుముందు మేము మొట్టమొదటి దినాల్లో వచ్చేటప్పుడు కూడా ఎక్కడి నుంచి కూడా అక్కడ నడిచిపోయి పక్కన ఒకటి ఉంది కదా, ఏ ఊరది? మల్లూరు. అక్కడ కూడా వెళ్ళి పిలుచుకొచ్చేవాళ్ళం. ఈ కయ్యిలో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొంతమంది ఇప్పుడు దేవుని సేవ అక్కడ కూడా జరుగుతుంది. చూసారా? పక్కనే. సో
చూడండి, దేవుని కార్యాలు ఆయన జరిగించుకుంటూ ఉంటాడు. అయితే మనము సదాకాలం ప్రభువుతో ఉండడానికి మన జీవితాలని సిద్ధపరచుకోవాలి. దేవుని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. మన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఈ లోకంలో మనకు అడ్డొచ్చాయి, పరలోకంలోనికి వెళ్ళిపోకుండా అడ్డొచ్చాయి మన పాపాలే. మీకును మీ దేవునికిని ఏమొస్తున్నాయి అంటే 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఏమన్నది చదవండి. రక్షింపనేరు కీండునట్లు యెహోవా హస్తము కుర్చుకాలేదు, విననేరు కీండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అయ్యి అడ్డొచ్చాయి. మొట్టమొదట మన దోషాలని. అందుకనే దావీదు ఏం చేసినట్టే, నా దోషాలను కప్పుకొనక నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను ప్రభు అంటాడు. చూసారా, మన దోషాలను అన్నిటిని ఒప్పుకుంటే మనం ఎంత ధన్యులం. చూసారా, ఆ ధన్యతలు మనం సంపాదించుకోవాలి. ఆ ధన్యత ఎమ్మెన్యేలు సంపాదించుకున్నాడు. ఈ లోకంలో కష్టాలు శ్రమలు అన్నిటిని విడిచిపెట్టి విశ్రాంతిలోనికి వెళ్ళాడు. కాబట్టి ఆయన్ని బట్టి మనం స్తుతించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలి, తన భార్యను ఆదరించాలి, తన బిడ్డలను ఆదరించాలి, సంఘం కొరకు మనము ఎంతో ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు ఈ మాటలను బట్టి ఒకరినొకరు ఆదరించుకోనండి. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అలాంటి విశ్వాసం మనం అందరం కలిగి ఈ లోకంలో జీవించాలని ప్రభు పేరిట మిమ్మలను నేను వేడుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నాను. ఎవరు కూడా సదాకాలము పాతాళ లోకంలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. సరే, అందరూ పరలోకానికి వెళ్ళాలని ఆశిస్తూ ఉంటారు. అయితే ఆ పరలోకానికి వెళ్ళే దారిలో అడ్డొచ్చే ఆ పాపాలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, అందుకని ఏమన్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. పరలోకానికి వెళ్ళే మార్గం సరళంగా ఉండాలంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోనండి. మేనల గురించి మనం ఇంకేమీ తర్కించుకోవలసిన పని లేదు. కానీ ఈ లోకంలో జీవించిన మనము చూసారా, మనం పరీక్షించుకొని మనకిచ్చిన రక్షణను అంతవరకు కొనసాగించుకొని సదాకాలం ప్రభువుతో ఉండడానికి ప్రభు మనలందరినీ సిద్ధపరిచి కాపాడి భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ ప్రభువా, ఈ ఆదరణ కూటమిలో ఈ కుటుంబాన్ని ఆదరించడానికి మేమందరం ఇక్కడ చేరి ప్రభువా ఈ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేసుకొని చుండగా మీరే ఈ కుటుంబాన్ని ఆదరించండి, మీ ఆదరణ దయచేయండి. వారు ఒకవేళ మా చుట్టూ ప్రార్థన కంచి లేదని వారు దిగులు పడకుండా, ప్రభువా భయపడకుండా విశ్వాసంతో ప్రభు మాతో ఉన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను మీతో ఉంటాను, మీ మధ్య సంచరిస్తానని మీరు చెప్పారు. కాబట్టి ఈ మాటలను బట్టి ఈ కుటుంబం అంతా ఆదరించబడి విశ్వాసంలో ఇమ్మానుయేలు ఎలాగ విశ్వాసంలో దీనత్వంలో విధేయతలో ప్రభా అలాగా కుమారులిద్దరు కుమార్తె అల్లుడు ప్రభా వీరందరూ ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి నీ కార్యములలో నమ్మకంగా జీవించుచు మేము కూడా సదాకాలము ప్రభుతో ఉండడానికి మా జీవితములను సిద్ధపరచుకొని నీకు మహిమకరముగా ఈ లోకంలో జీవించినట్లుగా మీరే మాకందరికీ సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని సాతానుడి యొక్క క్రియలన్నిటినీ యేసు నామములో మీరు బంధించి ప్రభువా మీకే ఘనత మహిమ ప్రభావం వచ్చినట్లుగా సహాయం చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇమ్మానుయేలు విడిచిపెట్టిన తన భార్యకును కుమారులకును కుమార్తెకును అలాగే వారి యొక్క బంధువులకును మనమ సంతానమునకును ప్రభు సదాకాలము తోడయుండి కాపాడి భద్రపరచును గాక. ఆమెన్. నా వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మా నాన్న ప్రేమించి ముఖ్యంగా మా కొరకు కూడా కాదు, మేమందరం మీకు చాలా వరకు తెలియకపోవచ్చు, అయినప్పటికీ మా నాన్న అందరికీ తెలుసు, అందరినీ ఆయన ప్రేమిస్తాడు, అందరినీ కన్నబిడ్డల వల్లే మాట్లాడతాడు. ముఖ్యంగా తన మన అనేది మా నాన్న దగ్గర మేము ఎప్పుడూ చూడలేదు. అలాంటి వ్యక్తిని మా ఇంట్లో మేము కోల్పోవడం ఎంతో మాకు హృదయాన్ని
కానీ మా కొరకు అంకుల్ తిరిగి అదే చెప్పాను, ఇంకేమీ నేను బాధపడలేదు. ఒక ప్రార్థన కంచె ఆ ప్రహరీ లేకపోతే ఇంటికి ఎట్లా ఉంటుందో అది ఊహించుకోలేకపోతున్నాను. నేను మా నాన్న మొదటి జామున లేచి ప్రార్థన చేసే వ్యక్తి. మా కుటుంబం కొరకు, మా అందరి కొరకు ఎంత బాగా మేము నిద్రపోతూ ఉండేవాళ్ళు. నేను నిజం చెప్పాలంటే మా తల్లిదండ్రుల ప్రార్థన వల్లే నేను దేవునిలోకి అంతగా మారడానికి, ముఖ్యంగా నాకు నా తల్లిదండ్రులు, మాకు ఒకే రూమ్ ఉంది, అది ఇప్పుడు తెలియదు, ఇప్పుడు పెద్దలు చూడొచ్చు మీరు, కానీ ఒకప్పుడు చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా ఉన్నాము. అప్పుడు ఆ గదిలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు చెరువు పక్కన పడిపోయి మా ముగ్గురిని మధ్యలో బండేసుకునేవాళ్ళు. మా అక్కకు వివాహం అయ్యేదాకా కూడా ఒకే గది ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నా హృదయంలో అగ్ని మండినట్టుగా మండేది నాకు. అలాంటి ప్రార్థనతో నేను పడుకొని ఉన్నప్పటికీ కూడా అసలు ఒకసారి పడుకోలేకపోయినా ఒక్కసారి నేను, మా అమ్మ, మా నాన్న కలిపి రాత్రంతా ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయండి. చాలా సార్లు అట్లాగా మేము ప్రార్థన చేసాము. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతగా మా మీదకి రావడానికి కేవలం ఒక ప్రార్థన ఒక్కటే. ఇంక నేను వేరేది ఏమీ చెప్పలేదు. మాకేదో ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, నేను ఏది చెప్పదలుచుకోలేదు. కానీ దేవుని కృప, ఆయన దేవుని బిడ్డల యొక్క ప్రేమ, దేవుని యొక్క కాపుదల, ఇవి మాత్రమే మెండుగా మాకు ఆశీర్వదించాయి. ఒకప్పుడు మా చాలా చిన్న గుడిసే, అందరు చూసుకోవడం తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడు ఇంత అత్యధికంగా ఆశీర్వదించాడంటే అది కేవలం దేవుని యొక్క మహాదయ. ఇంకోటి చెప్పాలంటే నా తల్లిదండ్రులు ఎప్పుడు ఒక చిన్న గొడవ వేసుకోవడం కూడా మేము చూడలేదండి. మా అమ్మ అలిగి పట్టుకొని పోవడం కానీ, మా నాన్న పోయి తీసుకురావడం కానీ, ఈ రోజులు ఇవన్నీ చాలా సహజంగా జరుగుతున్నాయి ప్రతి కుటుంబాల్లో. నేను ఒక సాక్ష్యం మా తల్లిదండ్రుల గురించి. ఏనాడు మా మామగారు చెప్పాడు కదా, వాళ్ళిద్దరు వెళ్తారు, ఇద్దరు వస్తారు, అంతేగాని ఆమె పాటికి ఆమె బావడం, లేకపోతే ఆయన బతువులు ఆడుకొని రావడం, ఇవెప్పుడు మా గృహంలో చూడలేదు. మా తల్లిదండ్రులు ఎంతో ఒక కుటుంబ విలువలు, సత్యాలు నేర్పించారు. అవే మమ్మల్ని ఇంత చేశాయి. వాటి మీదే మేము నడుచుకుంటున్నాము. దేవుని కృపను బట్టి ఇంకా మా నాన్న వల్లే మేము కూడా దేవునికి అత్యంత ప్రీతిపాత్రలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే మా నాన్న మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికాడు. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. మాకన్నా ఎక్కువగా కూడా భార్య బిడ్డలని ఎప్పుడు మమ్మల్ని అధికంగా ప్రేమించలేదు మా నాన్న. మొదటగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడు. ఎప్పుడు అదే చెప్పాడు, నేను దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుతాడు, మీకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడని ఇదే చెప్పాడు. కానీ నేను అది కొనిస్తాను, ఇది ఇస్తానని ఏ రోజు మాకు చెప్పలేదు. మా కోసం ఏది కొనిచ్చింది కూడా లేదు. ఆయన దేవుని సేవ చేశాడు, దేవుడు మాకు కావాల్సినవి మాకు ఇచ్చాడు. అది మాత్రమే చెప్పగలను. అందరూ వచ్చారు. నేను ఇంకా మా నాన్న గురించి ఎంతో చెప్పాలనుకున్నాను, సమయం చాలా తక్కువ అయిపోయింది. వచ్చిన అందరికీ నా వందనాలు, ధన్యవాదాలు. మీకు అందరికీ భోజనం సిద్ధపరిచాము. అందరూ సంతోషంగా తిని మిమ్మల్ని ఆదరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.